వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్లో జరగబోతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ క్యాండిడేట్ల లిస్టుని తాజాగా ప్రకటించారు. అందులో నాకు ఒక ఆసక్తికర విషయం కనిపించింది. అదేంటంటే వెస్ట్ బెంగాల్లో 68 అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు రిజర్వ్. అయితే మమతా బెనర్జీ పార్టీ 78 మంది ఎస్సీలకి టికెట్లు ఇచ్చింది. అంటే 10 జనరల్ కేటగిరీ సీట్లలో ఎస్సీలను అభ్యర్థులుగా నిర్ణయించారన్నమాట. ఇది విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ కేటగిరీ సీట్లలో ఎస్సీలను అభ్యర్థులుగా పెద్ద పార్టీలు పెట్టడం చాలా అరుదు. లీగల్గా ఇబ్బంది ఏం లేదు. ఎస్సీలు రిజర్వ్ సీట్లతో పాటు జనరల్ సీట్లలో కూడా పోటీ చేయొచ్చు. అయినా కూడా మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అట్లా సీట్లు ఇవ్వడం తక్కువే. అయితే చిన్న పార్టీల నుంచి చాలామంది ఎస్సీ అభ్యర్థులు జనరల్ సీట్లలో నిలబడతారు. ఉదాహరణకి 2004 నుంచి ఇప్పటి వరకు 5953 మంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు లోక్సభ ఎన్నికల్లో జనరల్ సీట్లలో నుంచి పోటీ చేశారు. కానీ గెలిచింది ఎంతమంది? 62 మంది మాత్రమే. అంటే 1% కన్నా కొంచెం ఎక్కువ. ఇక రాష్ట్ర అసెంబ్లీలకు వస్తే 2004 నుంచి ఇప్పటి వరకు 20,644 మంది ఎస్సీలు జనరల్ సీట్లలో పోటీ చేశారు. గెలిచింది ఎంతమంది? 246 మంది. అంటే 1.2% మంది గెలిచినట్టు. అంటే జనరల్ సీట్లలో చాలామంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పోటీ చేసినా కూడా వాళ్ళ గెలుపు అవకాశాలు చాలా తక్కువ. బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలు అయితే జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీలకి దాదాపుగా టికెట్లు ఇవ్వవు. ఈవెన్ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ద్రవిడ పార్టీ అయినటువంటి డిఎంకే కూడా రిజర్వ్డ్ సీట్లలో మాత్రమే దళితులకు టికెట్లు ఇస్తుంది. దీనికి 2 కారణాలు. ఒకటి, ఇండియాలో ఎన్నికల్లో గెలవాలి అంటే క్యాస్ట్ కోయిలేషన్స్ అంటే కుల సమీకరణాలని కుదుర్చుకోవాలి. అది సోకాళ్ళ అగ్రకులాలకి వీలైనంతగా ఎస్సీ ఎస్టీలకు వీలు కాదు. 2, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన రిసోర్సెస్ అలాగే సపోర్ట్ సిస్టమ్ అంటే బంధువర్గం కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలకి కొరతగా ఉంటుంది. ఈ ఫినామినాన్ని ఆంధ్ర తెలంగాణలో బాగా చూడొచ్చు. అందుకే జనరల్ సీట్లలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు పోటీ చేయటం ఈ 2 రాష్ట్రాల్లో దాదాపుగా అరుదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో 4వసారి ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ ఓ 10 జనరల్ కేటగిరీ సీట్లలో ఎస్సీ అభ్యర్థుల్ని దించటం సాహసోపేతమని చెప్పాలి.